Hello viewers, I am Dr. Aruna Reddy, Head of the Department OBG, St. Teresa's Hospital. ఇవాళ మనము మెనోపాజ్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు, స్క్రీనింగ్స్ ఏం ఫాలో కావాలి, తర్వాత ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి, ఎవరికి అప్లికబుల్ ఉంటుంది అనేది చర్చించుకుంటాము. మెనోపాజ్ అంటే ఋతుక్రమం ఆగిపోవటం. అది టోటల్గా 1 ఇయర్ ఋతుక్రమం రావట్లేదు అంటే అప్పుడు లేడీని మనం మెనోపాజ్ రీచ్ అయింది అని చెప్తాము. దీనికి కన్ఫర్మేషన్ వచ్చేసేసి ఒక యూరినరీ టెస్ట్, దట్ ఈస్ FSH హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తాము. FSH హార్మోన్స్ హైగా ఉన్నప్పుడు లేడీ మెనోపాజ్ రీచ్ అయినట్టుగా మనము పరిగణిస్తామన్నమాట. మెనోపాజ్ అనేది అందరికీ వచ్చే స్టేటసే. అది వంశపారంపరంగా 40 ఇయర్స్ కానీ, 45 ఇయర్స్ కానీ, 50 ఇయర్స్ కానీ ఉంటుంది. అంటే అమ్మకు, పిన్నికి, అక్కలకు ఎలా ఏజ్లో మెనోపాజ్ రీచ్ అయ్యారు అలాగనే ఆ కుటుంబంలో వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఎర్లీ మెనోపాజ్ అంటే 40 ఇయర్స్కి ముందుగా రీచ్ అవుతే దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటాం. సో మెనోపాజ్ రావడం ద్వారా ఎలా వస్తుంది, ఇది ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవడం ద్వారా. అంటే ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ అని ఫీమేల్ హార్మోన్ ఏదైతే వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫీమేల్కి, అది తగ్గిపోవడం ద్వారా మెనోపాజ్ అనేది రీచ్ అవుతుంది. సో మెనోపాజ్ వచ్చినప్పుడు కొంతమందికి ఈజీగా సజావుగా సరిపోతుంది, కొంతమందికి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఎక్కువగా స్వెట్టింగ్ రావటం, దీనిని మనము హాట్ ఫ్లషెస్ అంటాము. ఉంటూనే స్వెట్స్ ఎక్కువ వచ్చేయటము, వాతావరణం ఎలా ఉన్నా, వెదర్ ఎలా ఉన్నా, కూల్గా ఏసీలో ఉన్నా కూడా చాలామందికి స్వెట్టింగ్ రావటం అనేది చూస్తుంటాము. హోల్ బాడీ డ్రెంచ్ అయిపోవటం అనేది చూస్తుంటాము. ఇది చాలా ఇరిటబుల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ల్యాక్ చేస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వజనల్ అట్రోఫీ. వజనల్ అట్రోఫీ వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురి అవ్వటము, ఇచ్చింగ్ రావటము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము అనేది ఫ్రీక్వెంట్గా చూస్తాము. నెక్స్ట్ యూరినరీ ఇన్కాంపిటెన్స్ అంటే యూరినరీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ అనేది పడిపోతూ, లీక్ అయిపోతూ, కాఫ్ చేస్తున్నా, రన్నింగ్ చేస్తున్నా, దగ్గినా, తుమ్మినా పడిపోతుంది. చాలా ఇరిటబుల్గా, సోషల్లీ అన్యాక్సెప్టబుల్గా ఉంటుంది. ఎలాంటప్పుడు వాళ్ళు చాలా భయపడుతుంటారు బయటికి రావడానికి. ఇవన్నీ కూడా హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా మజిల్స్ అనేటివి వీక్ అయిపోయి ఇవి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బోన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ బోన్ అనేది కాల్షియం తగ్గిపోయి, ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు చాలా వీక్ అయిపోయి ఈజీ ఫ్రాక్చర్స్ కావటము, ఆస్టియోపోరోసిస్ రావటము, ఆస్టియో ఆర్థరైటిస్ రావటము గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి మూడ్ స్వింగ్స్, ఒకసారిగా డిప్రెషన్ రావటము, ఇరిటబిలిటీ ఉండటం, కోపం ఉండటము, డ్రౌజినెస్ ఉండటము, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండటము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఇవన్నిటికీ కూడా మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లం అనేది ఏంటి, మీకు ఏ లెవెల్లో ఈ ప్రాబ్లం ఉంది, సివియారిటీ ఏంటిది అనేది అసెస్ చేస్తారు. అసెస్ చేసేసి ట్రీట్మెంట్ అవసరమా, లేకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరమా, సపోర్టివ్ ట్రీట్మెంట్ అవసరమా అనేది చెప్తారు. కొన్ని స్క్రీనింగ్స్ అనేటివి మెనోపాజల్ ఉమెన్లో మ్యాండేటరీగా చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ, ప్యాప్ స్మియర్, BMD లెవెల్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాలి. సో హార్మోనల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వచ్చు, ఇది ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి, అంటే కార్డియాక్ రిస్క్, డయాబెటీస్, హైపర్ టెన్షను, మార్బిడ్ ఒబేసిటీ ఇవన్నీ లేని వాళ్ళకి ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ 10 ఇయర్స్ వరకు కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అంత ఎక్కువగా రావు. వేరెవరికైతే స్ట్రోక్ రిస్క్, కార్డియాక్ డిసీజెస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి సూపర్విజన్లుగా మానిటర్ చేసుకుంటూ తీసుకోవాల్సింది వస్తుంది. ఇందులో మనము కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్. గర్భసంచి ఉన్న వాళ్ళకి ప్రొజెస్ట్రోన్ యాడ్ చేయడం ద్వారా విత్డ్రాల్ బ్లీడింగ్ అనేది నెలసరి అనేది వస్తుంది. గర్భసంచి తీసేసుకున్న వాళ్ళకి లేదా సర్జికల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ మనము ఈస్ట్రోజన్ అనేది ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఈస్ట్రోజన్ మనకు హార్మోన్స్ వచ్చేసి ఓరల్గా మింగటానికి ఉంటుంది, ప్యాచెస్ లాగా ఉంటుంది, క్రీమ్స్ లాగా ఉంటుంది. ఎవరికి ఎలా సూట్ అవుతుంది, వేరే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి లేవా అనేది మ్యామోగ్రఫీ చేసుకొని ప్యాప్ స్మియర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాతనే హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ బిఫోర్ టేకింగ్ హార్మోనల్ ట్రీట్మెంట్. ఆన్ కౌంటర్ టేబుల్ ట్రీట్మెంట్ తీసుకోవద్దండి, అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. Thank you.